ప్రపంచ క్రికెట్లో భారత్ ఎక్కడ ఆడినా ఆ దేశ క్రికెట్ బోర్డుకు లాభాలే. అదే సమయంలో భారత్ ఏదైనా పెద్ద టోర్నీలో ఆడుకుంటే మాత్రం నిర్వాహకులకు నష్టాలు తప్పవు. ఈ విషయం మరోసారి రుజువైంది. WTC ఫైనల్ కి ఈసారి భారత్ అర్హత సాధించకపోవడంతో ఇంగ్లాండ్ బోర్డుకు నష్టం రానుంది. ఒక దశలో భారత్ ఫైనల్ కు వెళ్లడం ఖాయమనుకున్నా అనూహ్యంగా సొంత గడ్డపై న్యూజిలాండ్ పై 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై 1-3 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చిత్తుగా ఓడారు. వరుసగా 2 సార్లు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించిన భారత్ మూడోసారి ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు అధికారికంగా WTC ఫైనల్ కు చేరుకున్నాయి. ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కు తొలిసారి లార్డ్స్ వేదిక కానుంది. ఏడాది జూన్ 11 నుంచి 15 మధ్య ఐకానిక్ లార్డ్స్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుందని ICC ప్రకటించింది. జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు. వరుసగా మూడోసారి ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఇంగ్లాండ్లోనే జరగబోతుంది. ఈసారి టీమిండియా లేకపోవడంతో ఫైనల్ చప్పగా సాగనుంది. భారత జట్టు లేకపోవడంతో ఇంగ్లాండ్లోని లార్డ్స్ ఏకంగా 45 కోట్లు నష్టపోనుందని సమాచారం. ఈ సంవత్సరం ఇండియా ఫైనల్ కు అర్హత సాధించలేదని తెలిసి లార్డ్స్ యాజమాన్యంలోని మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ టికెట్ ధరలను తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీమిండియా గనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడితే అభిమానులు భారీగా వచ్చేవారు. ఈ క్రమంలో లార్డ్స్ లో హోటళ్లు మొత్తం బుక్ అవడంతో పాటు విమానాలకు విపరీతమైన గిరాకీ ఉండేది. స్థానికంగా ఉండే వ్యాపారులు కూడా లాభం పొందేవారు. లార్డ్స్ మైదానం భారత అభిమానులతో నిండిపోయేది. తద్వారా క్రికెట్ ఇంగ్లాండ్ కు కూడా దండిగా ఆదాయం వచ్చేది. అయితే భారత్ క్వాలిఫై కాకపోవడంతో నష్టం తప్పట్లేదు. ఇప్పటి వరకు జరిగిన 2 WTC ఫైనల్ మ్యాచ్లు సౌతాంప్టన్ ఓవల్ వేదికగా జరిగాయి. 2021లో జరిగిన ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2023 ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. ఈ 2 మ్యాచ్లకు అభిమానులు భారీగా వచ్చారు. భారత్ ఫైనల్ కు చేరడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు ఆదాయం బాగా వచ్చింది. ఆస్ట్రేలియా వరుసగా రెండోసారి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించగా సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఆడడం ఇదే తొలిసారి.